అందరికీ నమస్కారము. పాండవులలో జ్యేష్ఠుడైన కర్ణుని జననం గురించి తెలుసుకుందాము. యాదవ ప్రముఖులలో ఒకడైన శూరసేనునకు కుమార్తె అయిన కుంతీభోజుడు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఈ విధంగా కుంతీభోజుని పెంపకంలో ఆమె యుక్త వయస్కురాలైంది. ఒకనాడు కుంతీభోజుని ఇంటికి దుర్వాసుడు రాగా కుంతి ఆయనకు చేసిన అతిథి సత్కారములకు సంతోషించి ఆమెకు ఒక మంత్రం ఉపదేశించి, అమ్మా, నీవు ఈ మంత్రమును జపించి ఏ దేవుని కోరితే ఆ దేవుడు నీకు గొప్ప కుమారుని ప్రసాదించగలడు అని చెప్పి వెళ్ళాడు. ఇది ఎంతవరకు యథార్థమో చూడవలెనని అభిప్రాయంతో కుంతి ఒకనాడు సూర్యభగవానుని మనసులో ధ్యానించి ఆ మంత్రాన్ని జపించినది. సూర్యుడు వెంటనే ప్రత్యక్షమయ్యి ఆయన అనుగ్రహం వలన కవచకుండలములు కల తేజ సంపన్నుడు అయినటువంటి బాలుడు కుంతికి ప్రసాదించాడు. అది చూసి భయపడి లోకానికి జడిసి ముద్దులు కురిపిస్తున్న ఆ చిన్నారి బాలుని వదలలేక తప్పనిసరి అయి ఆ బిడ్డను పెట్టెలో పరుండబెట్టి నదిలో వదిలినది. ఆ పెట్టె అలా పోయి ఒక సూతునికి దొరికినది. సూతుడు ఆ పెట్టెయందు గల బాలుని భగవంతుడే తనకి ప్రసాదించి పిల్లలు లేని కొరత తీర్చినాడని భావించి ఎంతో ఆనందించాడు. ఆ బాలుని తీసుకొని పోయి తన భార్య రాధకు ఇచ్చి జరిగినదంతయూ చెప్పగా ఆమె ఎంతో ఆనందించింది. ఆ దంపతులు తమకు దొరికిన బాలుని ఎంతో ప్రేమగా పెంచుకొని చుండిరి. ఆ బాలుడే కర్ణుడు.